నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. డిసెంబర్ 6, 2025 నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో భాగంగా గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో గురుడు మిథునంలోను, శుక్రుడు కన్యాలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే కనుక చంద్ర, శని, రాహువు వీళ్ళు మీనంలో ఉండడం వల్ల, మీనంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు ఎక్కువ అవ్వడము, అయితే కోపము కానీ, ఎమోషనల్గా కానీ, లేదా ఆవేశం కానీ, ఇలా భావోద్వేగాలు ఎక్కువయ్యే పరిస్థితి గాను, పనుల్లో అడ్డంకులు, ఎవరు ఏ పని తలపెట్టినా అవి అడ్డంకులు ఆటంకాలు వచ్చేటట్టుగాను, కానీ వృశ్చికంలో సూర్యుడు మాత్రము బలంగా సంచారం చేస్తూ ఉండడం వల్ల వీటి యొక్క ప్రభావాలు కొంత తగ్గుముఖం పట్టేటట్టుగా కనబడుతోంది. అయినప్పటికీ మీరు మాటల్లో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు ఆర్థిక విషయాలలో మనకి 12 రాశుల్లో ఉండేవాళ్ళు ధనపరంగా ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి అయితే గోచరిస్తున్నది. ఆధ్యాత్మిక ఆలోచనలు బలపడతాయి. దాన ధర్మాలు చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ, జపాలు, హోమాలు, ఇలాగా దైవ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు ఇలా చేసుకోవాలన్న ఆలోచన అయితే బలపడుతుంది అనమాట. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. అయితే ఈ యొక్క ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీలో సృజనాత్మకత, నిర్ణయ శక్తి ఈ రెండు చాలా బలంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఉద్యోగ వ్యాపారాలు రెండిట్లోనూ కూడా మీకు చాలా అనుకూలమైన స్థితి కనబడుతోంది. ఆర్థిక విషయంలో మాత్రము స్థిరత్వం ఏర్పడేందుకు గాను గతం కన్నా మెరుగ్గాను ఉండేటట్టుగా ఉంటుంది. అయితే కుటుంబంలో పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యంలో చిన్న చిన్న అలసటలు, చిన్న చిన్న ఇబ్బందులు తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక బాధ్యతల ప్రకారము మీరు పనులు కనుక చేసుకున్నట్టయితే ఎటువంటి ఆందోళన ఉండదు. ఇది సూచన మాత్రమే. అయితే పరిహారంగా హనుమంతుడికి ఎర్రని పుష్పాలతో ఈ రోజు కనుక మీరు పూజ చేయించుకున్నా, లేదా ఎర్రని పుష్పాలతో మీ అంతటా మీరు పూజ చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు మీ మాటకు విలువ పెరగడంతో పాటు కష్టము అని అనుకున్న పనులు, నేను చెయ్యలేను అని అనుకున్న పనులు ఈరోజు సజావుగా జరిగిపోయే అవకాశాలు కనబడుతున్నది. ఆర్థికంగా లాభాలు కనబడుతోంది. బంధువుల నుంచి ఒక శుభవార్త మీకు అందేటట్టుగా గోచరిస్తోంది. అయితే ప్రేమ విషయాల్లో ఇది చాలా చక్కని సమయము. తెలియపరచాలన్నా, పెద్దలకు చెప్పాలన్నా, మీ అంతటా మీరుగా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న సమాచారము ఈరోజు మీకు అందేటట్టుగా గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఇతరుల కోసము మీరు కేటాయించడం సమయము, అంటే కొంత సమయాన్ని దేనికైనా ఒక మంచి పనికి కేటాయించినట్టయితే కనుక ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పరిహారంగా మీరు పసుపు, నువ్వులు ఈ రెండింటిని గుడిలో ఏదైనా దేవాలయంలో దానంగా మీ యథాశక్తి కనుక ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే నెంబరు 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర ప్రభావం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. అవునా కాదా, చెయ్యాలా వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్ ధోరణిలో ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు ఉండబోతున్నారు. బుద్ధికారకుడు బుధుడు కాబట్టి, ఆయన వక్రగతిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సందేహాలు వచ్చే అవకాశము, అనుమానాలు వచ్చే అవకాశము, తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి రావడము ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు సందర్భం కనుక వచ్చినప్పుడు స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి తప్ప తొందరపడి మొహమాటానికి పడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. మాటల వల్ల కొన్ని అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. బుధుడు కమ్యూనికేషన్కి, మాటకి ప్రధాన కారకుడు కాబట్టి. అయితే ఆర్థికంగా రాకపోకలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే ధనాదాయ మార్గాలు కూడా మీకు ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మీ తెలివితేటలు సమస్యలను సర్దుబాటు చేస్తాయి. కొంచెం కనుక మీరు బుర్ర ఉపయోగించి తెలివితేటలుగా మీకు ఎదురైన సమస్యలను సాల్వ్ చేసుకునే స్తోమతకు, స్థితికి ఈరోజు మీరు వస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు కొంత
మెరుగుదల కనబడుతుంది. అంటే పొద్దున్న కన్నా ఈ మధ్యాహ్నం నుంచి మీలో ఆత్మవిశ్వాసం పెరగడము, పనులన్నీ సక్రమంగా అవడము, కొంత చాలా బాగుంది అని అనిపించే ధోరణిలోకి పెడతారు. అయితే ఈ సూచన ఏంటంటే కనుక ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే అవి రేపటికి వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి. అంత తొందరపడి ఇందాక చెప్పినట్టుగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. పరిహారంగా మీరు గణపతికి దుర్వాయుగ్మము అనగా గరికను కనుక సమర్పించినట్టయితే, మీ యొక్క సమస్యను బట్టి గరికను సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతము 60% చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అది ఎలా అంటే లక్కీ కలర్ మీకు లైట్ గ్రీన్ కలర్ వేసుకుని ఏ పని మీదైనా వెళ్ళినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో ఇంటి పనులు, కుటుంబ వాతావరణము, మీరు పనిచేసే రంగంలో ఉండే వాతావరణము చాలా చక్కగా ఆనందకరంగా ఉండబోతోంది. మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు సహకారాలు అంటే మీ పై అధికారులు కావచ్చు, మీ సహోద్యోగులు కావచ్చు, సహాయ సహకారాలు అందించేందుకు అవకాశం ఉంది. ఆర్థిక విషయంలో చిన్న చిన్న లాభాలు వస్తాయి. ప్రయాణానికి ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. సూచన ఏంటంటే కనుక మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి. ఎవరో ఏదో అనుకుంటారని కాకుండా ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ ఆలోచనని తెలియపరిచే విధంగా ఈరోజు ఉండే ప్రయత్నం చేయండి. అసందర్భంగా తెలియపరిస్తే కొద్దిగా ఇబ్బంది పాలవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారంగా ఈరోజు మీకు వీలైతే ఇంట్లో కానీ లేదా అంటే దేవాలయంలో కానీ పాలతో అభిషేకము ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ, అంటే మనకి ప్రదోష కాలంలో కనుక శివుడికి అభిషేకం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అత్యంత బలమైన రోజు అన్నమాట. మీ నాయకత్వము, మీ మాట 2 అత్యంత ప్రభావంగా ఉండబోతున్నాయి. అయితే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ లేదా మీ హైక్ అంటే శాలరీ హైక్ అవ్వడం కానీ, లేదు అంటే కనుక గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ, ఏదైనా ఒక సమాచారము, ఒక అవకాశము ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో లాభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా గట్టిగా స్థిరత్వం ఉండేందుకు అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీకు అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను అందుకునే ప్రయత్నం చేయండి. ఎటువంటి కారణం చెప్పి వాటిని వదులుకునే ప్రయత్నం చేయకండి. చాలా చక్కగా ఉండబోతోంది ఈరోజు మీకు. అయితే అదృష్ట శాతం 91% ఉంది. ఎంత చక్కని అదృష్ట శాతమో ఇది. అయితే లక్కీ కలరు గోల్డ్, కలిసి వచ్చే రంగు 1, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం చాలా బలంగా ఉండడంతో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. దానికి సంబంధించినటువంటి పనులు కూడా మీరు పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పద్ధతి అందరికీ నచ్చుతుంది. మీ పై అధికారులు మీకు ఏదైనా ఒక అంశంలో చేయూతనిచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. ప్రేమ జీవితంలో కూడా చాలా సక్సెస్ ఉండబోతోంది. అయితే ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా ఉండబోతోంది. ఈ రోజు మీరు ఏ పనులు తలబెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఎవ్వరూ ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అస్సలు వదులుకునే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే కనుక చేసిన పనికి మీకు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది, మెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అస్సలు వృధా చేసుకోకండి, వెనకంజ అస్సలు వేయకండి. అయితే పరిహారంగా పచ్చని పళ్లను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నా కానీ పని ముందుకు సాగేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఆర్థికంగా మీకు అనుకోని ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో పాత పని మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. సాయంత్రం తర్వాత కొంత రిలీఫ్గా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక ఈరోజు ఎటువంటి రియాక్షన్స్, భావోద్వేగాలు అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే దానివల్ల మీకు ఇబ్బంది కలిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా గులాబీ రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసినట్టయితే కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. అదృష్ట శాతము 64, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీరు చేసే పనిలో ప్రతిదీ
మీకు స్పష్టంగా క్లియర్గా తెలుస్తుంది. అది మంచిదా చెడ్డదా, చేయొచ్చా చేయకూడదా అనే అంశాలు మీకు ముందుగానే తెలిసే అవకాశాలు కనబడుతున్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి, మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో ప్రగతి కనబడుతోంది. వ్యాపారంలో కొత్త కొత్త ఆర్డర్లు కానీ అవకాశాలు కానీ వస్తాయి. వాటిని వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆర్థికంగా చాలా లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో మీ మాటకు బలమైన విలువ, గౌరవము ఏర్పడేందుకు అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకుంటాము అని అనుకున్న వాళ్ళు వ్యాపార పరంగా కావచ్చు, లేదా కుటుంబంలో సేవింగ్స్ పరంగా కూడా కావచ్చు, ఆ అవకాశం ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అయితే సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న అవకాశాలు వస్తాయి, అవి చిన్నవే కదా అని చెప్పి వదులుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఆ అవకాశాలే రేపటికి మీకు మంచి బలమైన ఆర్థికంగాను గౌరవప్రదంగాను ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వదులుకునే ప్రయత్నం అసలు చేయకండి. పరిహారంగా ఈరోజు గోమయ దీపాన్ని ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ వెలిగించినట్టయితే కనుక ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. అదృష్ట శాతము 92%గా ఉంది. చాలా చాలా ఎక్కువ శాతము. అస్సలు ఈ రోజును వృధా చేసుకోకండి. కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు యొక్క వక్ర స్థితి ప్రభావం వల్ల మీ మాటల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు మంచి మాట్లాడినా అవతల వాళ్ళకి చెడుగా వినిపించడమో, తప్పుగా అనిపించడమో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ముఖ్యంగా మరీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగస్తులు, ఐటీలో పనిచేసే వాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయ నాయకులు, ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు మాటలు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు మీరు అనుకొని ఇది చెప్పొచ్చా చెప్పకూడదా అని అనుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రయాణాలు ఉండవచ్చు, చేయవలసిన పరిస్థితి కూడా గోచరించవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. ధనం కూడా మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కానీ ఖర్చు కూడా అదే రీతిలో 10 రూపాయలు వచ్చిందంటే 30 రూపాయలు ఖర్చు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఎంత వస్తుందో దానికి మించి ఖర్చులు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అది ఏది అవసరమో ఏది అనవసరమో అని చెక్ చేసుకుని దానికి తగుమాత్రంగానే పెట్టే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా మీకు గణేశుడికి మోదకాలు అంటే ఉండ్రాళ్ళు అనమాట, వాటిని మీ యొక్క సంఖ్యను బట్టి మీరు ఎన్ని పెట్టదలుచుకున్నారో అన్ని నివేదన చేసుకోవచ్చు. అదృష్ట శాతం 59, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి మీ కృషికి తగినటువంటి ఫలితము చక్కగా అందుబాటులోకి వస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు విశేషంగా కనబడుతున్నాయి. పెట్టుబడులకు అనువైన సమయము. అయితే ఒక ముఖ్యమైన సమాచారము మీ దిశను మార్చుతుంది. అది మీరు ఉన్న స్థానం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే స్థలం కావచ్చు, ఏదైనా కానీ ఒక అంశము మీ యొక్క దిశను దశను మార్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏమిటంటే పని, ఓపిక, పట్టుదల, ఈ మూడింటిని అస్సలు వదలకండి. ఇవే మీకు విజయానికి నాంది, విజయానికి మెట్లు కూడా. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించినట్టయితే కనుక ఇంకా విశేషంగా ఉండేందుకు అవకాశం ఉంది. అదృష్ట శాతం 77, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి చంద్రుడు 2వ ఇంట్లో సంచారం చేస్తూ ఉండడం మూలంగా ఆర్థికంగా మీకు బలమైన పట్టు రావడము, ఆర్థికంగా లాభాలు రావడము, ఆగిపోయిన ధనం కానీ ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా ఉండడం కానీ, ఇలాంటివేవైనా బకాయిలు పడిపోయినవి అవన్నీ మీకు తిరిగి వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. ఉద్యోగంలో గౌరవంతో పాటు మీరు ఏదైతే అనుకుని ఉన్నారో, ప్రమోషన్ కావచ్చు, ప్యాకేజ్ కావచ్చు, ఇలా ఏదైతే గతంలో అనుకున్నారో అవి ఈరోజు అయ్యేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఎవరైనా డబ్బు సేవ్ చేసుకోవాలన్నా, లేదంటే పెట్టుబడులు పెట్టాలన్నా, చిన్న చిన్న మొత్తాలైనా సరే పెట్టుబడులు పెట్టాలన్నా, ఏ పని ధన రూపంగా దాచుకోవడానికి కానీ ఈరోజు అద్భుతంగా ఉంది. వృధా చేసుకోకండి. అయితే కలిసి వచ్చే అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు సిల్వరు, కలిసి వచ్చే సంఖ్య 11, కలిసి వచ్చే వారము గురువారము. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక
దత్తాత్రేయ స్వామి వారికి నివేదన చేసినట్టయితే, ఏదైనా స్వామివారికి ఇష్టమైన పదార్థాన్ని నివేదన చేసినట్టయితే ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ ప్రయత్నాలన్నీ సానుకూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఇంట్లో శాంతియుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. అలాంటివి ఏమైనా వస్తే కనుక అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రేమ జీవితంలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ధైర్యంగా ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. మీలో ధైర్యము, ఆత్మవిశ్వాసము ఈ రోజు ఎక్కువగా కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక పనులను పోస్ట్ పోన్ చేయకుండా, ఆలస్యం చేయకుండా, వాయిదా వేయకుండా ఈ రోజే చేసినట్టయితే కనుక సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పసుపు కుంకుమతో అమ్మవారిని ఆరాధన చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీ అదృష్ట శాతము 90% గాను. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, బంగారు రంగు. ఈ రెండు. కలిసి వచ్చే నెంబర్ 1. కలిసి వచ్చే వారము గురువారము. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 6వ తారీఖు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.